మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు. కనుక మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేర్చున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. మా జీవమగలిగిన పరలోకముందన్న ప్రియమైన తండ్రి, సమస్తమైన జీవానికి ఆధారభూతుడు, అన్నిటినీ సృష్టించి మీ యొక్క మహిమ శక్తి ద్వారా అన్నిటినీ ఏలుతున్నటువంటి మహామహుడవు, ఈ సాయంకాల సమయంలో మీ ప్రియులైన మా అందరికీ కూడా అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఎంతో వందనాలు. మేము ప్రభా మీ వాక్యాన్ని ధ్యానించుటకు కూడి ఉండగా మీరు మా మధ్యలో ఉండి పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా మీ వాక్యాన్ని విడుదల కలుగు చేసి సరైన విధంగా మేము అర్థం చేసుకునడానికి మా హృదయాలను సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తున్నాం. చెప్పబడినటువంటి మర్మములు ఏవైతే మీ వాక్యంలో రాయబడి ఉన్నాయో అవి మనుషులమైన మేము మీ యొక్క జ్ఞానం ద్వారా వాటిని గ్రహింపగలుగుటకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని మాకు దయచేయండి. మా హృదయాలు అటు ఇటు తిరుగులాడక కేవలం మీ మీద కేంద్రీకృతములై మీ యొక్క వాక్యాన్ని వినుటకు, గ్రహించుటకు, అన్వయించుకున్నటకు మీ యొక్క కృపను మా మీద మెండుగా కుమ్మరించమని వేడుకుంటున్నాం. ఈ జూమ్ ద్వారా చేరగలిగినటువంటి అనేక మంది ప్రియులను బట్టి కూడా వందనాలు. వారందరిని బట్టి కూడా ప్రభు, వారందరూ కూడా వాక్యాన్ని గ్రహించగలిగేటువంటి శక్తిని, కృపను మీరే దయచేయండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చమని రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. సో ఎవరి దగ్గర అయితే బైబిల్స్ ఉన్నాయో అవి నేను చెప్తున్నప్పుడు రిఫరెన్స్లు మీరు కూడా తీసి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను. సో మొట్టమొదటిసారి ప్రభు యొక్క పరిచర్యను గురించి వ్రాయబడినటువంటి వచనం. సో అప్పటి నుండి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సాతాను చేత శోధించబడి మరి జయశాలి తిరిగి వచ్చిన తరువాత జరిగినటువంటి సంఘటన. దానిలో మరి అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని మారు మనసు పొందుడని ప్రకటించడం మొదలుపెట్టినాడు. కనుక ప్రభు యొక్క పరిచర్యలో మొదటి అంశంగా చెప్పబడినటువంటిది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యము ఇక్కడికి వచ్చి ఉన్నది అనేటువంటి విషయాన్ని చెబుతూ వచ్చాడు. అంటే ఆయన రాజు, తర్వాత ఆయన యొక్క రాజరికాన్ని ఈ లోకానికి తీసుకుని వచ్చి అందరూ కూడా మారు మనసు పొంది ఆ రాజును గుర్తిరగాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. సో అది పరలోక రాజ్యాన్ని గురించి చెప్పబడినటువంటి విషయాలలో అదొక భాగం. సో సమీపించినదంటే ఆయన రాజుగా ఆయనకు సంబంధించినటువంటి రాజ్యం అంతయు కూడా పరలోకానికి చెందినదిగా ఉండి ఆ మొత్తం అంతటినీ కూడా ఆయన ఈ లోకానికి తీసుకుని వచ్చి ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. అది మీకు దగ్గరగా వచ్చింది అని చెప్తున్నాడు. సో ఉదాహరణకు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. సో ఇక్కడ ప్రభు
ఈ లోకంలో ఉన్నాడు. నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో మాట్లాడుతున్నాడు, పరలోకములో ఉన్న మనుష్య కుమారుడే తప్ప పరలోకంలో పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. అంటే ఆయన ఈ లోకంలో ఉంటూ పరలోకంలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా ఈ వచనంలో మనం చూస్తాం. అది ప్రభు ఈ పరలోక సంబంధమైనటువంటి రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చినప్పుడు పరలోకములో ఉన్నటువంటి రాజుగా దానికి సంబంధించినటువంటి అధికారాన్ని, రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని బయలుపరుస్తూ జీవించడానికి ఆయన వచ్చిన్నాడు కనుక ఆ మొత్తం అంతయు కూడా మీకు దగ్గరగా వచ్చింది, మీరు దానిలో ప్రవేశించడానికి మారు మనసు పొందండి అనేటువంటిది ప్రభు యొక్క ఆయన ఉపదేశ సారాంశం. సో అలా ప్రభు తన యొక్క పరిచర్యను ప్రారంభించాడు. అదే అంశాన్ని చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపురని మీతో చెప్తున్నాను. అంటే ఇక్కడ ఆ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి దానిలో ప్రవేశించాలి అంటే మీరు ఈ పరిసయ్యులు శాస్త్రుల యొక్క నీతి కంటే అధికమైనటువంటి నీతి కలిగిన వారుగా ఉంటేనే మాత్రమే ప్రవేశించగలరు అనేది చెప్తున్నాడు. సో 4వ అధ్యాయంలో పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందండి అంటే మీరు దానిలో ప్రవేశించాలంటే మారు మనసు కలిగి ఉండాలి. ఇది పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి మారు మనసు కాదు, అది వేరైనటువంటిది. అంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా కలిసి రాబోయే దినాలలో రాజ్యం చేయడానికి అవసరమైనటువంటి దాని గురించి మాట్లాడుతున్నాడు. సో పరిసయ్యులు కూడా నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చారు. కానీ పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యంలో అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా కలిసి రాబోయేటువంటి దినాలలో 1000 సంవత్సరాలు ప్రభువు పరిపాలన జరిగించేటువంటి సందర్భంలో ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయడానికి, రాజులుగా యాజకులుగా ఉండటానికి కావలసినటువంటి ఆవశ్యకత ఏదైతే అవసరం ఉన్నదో దానిని గురించి వారు పరిసయ్యులు శాస్త్రుల యొక్క నీతి కంటే అధికంగా జీవించాలనేది చెప్పాడు. సో ఆ నీతి ఏమిటనేటువంటిది మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో కూడా చెప్పబడింది. తర్వాత 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇక్కడ కూడా మరలా అదే చెప్తున్నాడు. అంటే దేవుడు రాబోతున్నటువంటి దేవుని యొక్క 1000 సంవత్సరాల పరిపాలన, దానిలో మనం ప్రవేశించడం అనేదానికి ఎలా ఈ లోకంలో జీవించాలో దానిని గురించి మీరు వెతకండి. ఇది పాపక్షమాపణకు వేరైనటువంటిది. పాపక్షమాపణ అనేటువంటిది ఉచితంగా మనకు వరంగా ఇవ్వబడినటువంటిది. మనుషులమైనటువంటి ఈ లోకంలో ఆదాము సంతానంగా పుట్టిన మనందరం కూడా పాపులమే. ఆ పాపులమైన మనము దేవుని తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా కార్చినటువంటి ప్రశస్త రక్తంలో మన పాపములన్నీ కూడా విశ్వసించిన వారందరి యొక్క పాపములన్నీ కూడా క్షమించబడతాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 సంవత్సరాల పరిపాలనలో రాజ్యం చేయడానికి తిరిగి వచ్చినప్పుడు వారు ఎటువంటి విధమైనటువంటి మార్పు చెందినటువంటి జీవితంలో జీవించాలో ఆ విధంగా జీవించినప్పుడు మాత్రమే ఆ రాజ్యంలో ప్రవేశించగలరు. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలోను ఆ విధంగా ప్రవేశించి ఆయనతో పాటుగా రాజ్యం చేయగలగడానికి ఎటువంటి నీతిగా అవసరమో దానిని మీరు వెతకండి అని చెప్తూ వచ్చాడు. తర్వాత 7వ అధ్యాయంలో 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. కనుక ఇక్కడ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయడానికి అని అర్థం. అలా రాజ్యం చేయాలంటే 1000 సంవత్సరాలు ఎవరైనా సరే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తుంటే వాళ్ళందరూ ప్రవేశించరు. కానీ వారి యొక్క సొంత చిత్తం సిలువ వేయబడి దేవుని యొక్క చిత్తాన్ని ఇష్టాన్ని తెలుసుకొని ఆయనకు ఇష్టానుసారంగా జీవించినటువంటి బిడ్డలు మాత్రమే దానిలో ప్రవేశించగలరు అని చెప్తున్నాడు. అక్కడ కొంతమంది 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా
మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరుగను, అక్రమము చేయువారలారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పుదును. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి కొంతమంది వారు అద్భుత కార్యములు చేసిన వారుగా ఉన్నారు, దేవుని నామమును ప్రవచించిన వారుగా ఉన్నారు, దయ్యములను వెళ్ళగొట్టిన వారుగా ఉన్నారు. మరి వీరందరూ కూడా విశ్వాసులుగా ఉంటారా? విశ్వాసులై ఉండవచ్చా, లేకపోతే అవిశ్వాసులుగా ఉండవచ్చా? మనం చదివినటువంటి 21, 22 వచనాల్లో ఎవరెవరైతే ఈ అద్భుత కార్యములు చేశారో, దయ్యాలను వెళ్ళగొట్టారో, ప్రభు నామమున ప్రవచించారో వారందరూ కూడా విశ్వాసులు అని అనుకోవచ్చా, లేకపోతే అవిశ్వాసులు అనుకోవచ్చా? వాళ్ళంతా విశ్వాసులే కదా, అందుకోసమే మరి నామాన్ని బట్టి వెళ్ళగొట్టారు మరి ఒక టైంలో. విశ్వాసులు అయినప్పటికీ కూడా వారు పరలోక రాజ్యంలో ఆయనతో పాటుగా కలిసి ఏలికలుగా ఉండటానికి పనికిరారు అనే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉందని చెప్తున్నాడు ప్రభు. తర్వాత 8వ అధ్యాయం 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇసాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు గురుకుటి ఉండునని మీతో చెప్తున్నారు. రాజ్య సంబంధులు అంటే ఇశ్రాయేలీలు. వాళ్ళు మరి ప్రభు వారి దగ్గరికి వచ్చి దేవుని యొక్క పరలోకపు రాజ్య సువార్తను వారికి ప్రకటించినప్పుడు వారు తృణీకరించారు. వారు ఈ శతాధిపతి ఇక్కడ ఏ విధంగా విశ్వాసం ఉంచాడో ఆ విధంగా విశ్వాసం ఉంచలేదు కనుక వారు బయట వెలుపటికి త్రోసివేయబడతారు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటుగా అనేక మంది తూర్పు నుండి పడమటి నుండి వచ్చి వారితో పాటుగా రాజ్యంలో ప్రవేశించి ఏలేటువంటి వారుగా, చేయబడేటువంటి వారుగా ఉంటారు అనేది చెప్తున్నాడు. దాని తర్వాత 10వ అధ్యాయం 5వ వచనం నుంచి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి. సో ఇక్కడ శిష్యులకు ఆజ్ఞాపించినది కూడా అదే, పరలోక రాజ్యం సమీపించినది. అంటే ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించి బలియాగముగా అర్పించిన తరువాత తిరిగి మృతులలో నుంచి లేపుట ద్వారా మరణము మీదనో లోకం మీదనో జయం పొంది మరి మహిమలో ఆసీనుడై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నట్టుగా తర్వాత ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు 1000 సంవత్సరాల పరిపాలన జరిగించడానికి తిరిగి రాబోతున్నాడు. ఆ రాబోయేటువంటి సమయంలో ఎవరెవరైతే ఆయనందు విశ్వసించి పాపములు క్షమించబడినటువంటి అనుభవంలోనికి వచ్చుట మాత్రమే కాకుండా మరి ప్రభు యొక్క మహిమతో పాటు ప్రభుతో పాటుగా మహిమలో ప్రవేశించి ఆయనతో పాటుగా రాజ్యం చేయటానికి ఇష్టపడుతున్నటువంటి అనేక మంది వాళ్ళ జీవితాలను ఉచితంగా పొందిన రక్షణ ద్వారా కట్టుకుంటూ మార్పు చెందుతూ దేవుడు కోరుతున్నటువంటి స్వభావంలోనికి మార్చబడేటువంటి వారుగా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రాజ్యంలో ఉంటారు అనేటువంటి దాని గురించి ప్రకటించమని అపోస్తలులకు ఆయన బోధించాడు. దాని తర్వాత 11వ అధ్యాయం 12వ వచనం, 11, 12 వచనాలు. స్త్రీ కనిన వారిలో బాప్తిస్మొచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. సో బాప్తిజమిచ్చు గొప్పవాడు, బాప్తిజమిచ్చు యోహాను స్త్రీలు కనిన వారందరిలో కంటే గొప్పవాడు. కానీ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే ప్రభుతో కూడా కలిసి 1000 సంవత్సరాలు రాజ్యపరిపాలన చేయడానికి యోగ్యులుగా ఎంచబడేటువంటి వారు బాప్తిజమిచ్చు యోహాను కంటే గొప్పవారు అని ప్రభువు చెప్తున్నాడు. అయితే 12వ వచనం, బాప్తిజమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుతున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. అంటే ఎవరైతే బలవంతంగా ఏ విధంగా అయినా సరే దానిలో జొరబడాలనేటువంటి తృష్ణ కలిగి ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రభువు చెప్పుతున్నటువంటి విషయాలను ప్రేమించి
వాళ్ళ యొక్క చిత్తాన్ని, ఇష్టాన్ని అంతటినీ కూడా సిలువ వేసి ప్రభు కోరుతున్నటువంటి మార్గంలో జీవించేవారుగా ఉంటారో, దానికి ఎటువంటి విధమైనటువంటి త్యాగాన్ని అయినా చేయడానికి ఇష్టపడేవారుగా ఉంటారో, వారు దానిని ఆక్రమించుకునేవారుగా ఉన్నారనేది ప్రభు చెప్తున్నాడు. అలా చెప్పిన తర్వాత 12వ అధ్యాయం 24వ వచనం, 23, 24. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదనిరి. సో ఇక్కడ మనం చూసినటువంటి 4వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు జరిగినటువంటి సంఘటనలన్నిటిలో కూడా ప్రభు పరలోక రాజ్యాన్ని గురించి, అంటే రాబోయే దినాలలో దేవుడు తన మహిమ కలిగినటువంటి రాజ్యాన్ని భూలోకంలో స్థాపించబోతున్నాడు. దానికి యోగ్యంగా జీవించేటువంటి భూలోకంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. దానికి మీరు సిద్ధపడవలసిందిగా ప్రభు యొక్క వర్తమానమైనది. కానీ వారు దానిని గ్రహించకుండా తృణీకరించి చివరకు ప్రభువు చేసినటువంటి సూచక క్రియలు కానీ, అద్భుతములు కానీ, వాటన్నిటినీ కూడా ప్రభువు మరి దయ్యాలను వెళ్ళగొట్టడం కానీ, మరి దయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు వలన వెళ్ళగొట్టుచున్నాడనే విషయాన్ని వారు చెబుతున్నారు. అందుచేత ప్రభు ఏం చెప్తున్నాడంటే 31వ వచనం, కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడిన, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. అంటే ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా జరిగించిన క్రియలన్నిటినీ వారు అపవాదికి ఆపాదించుతున్నారు. అందుచేత ఆత్మకు విరోధంగా మాట్లాడేటువంటి ప్రతి మాటకు కూడా పాపక్షమాపణ లేదు అని చెప్తున్నాడు. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో ఉంటూ ఆయనని గనక మీరు దూషించినప్పటికీ కూడా మీరు మారు మనసు పొందినట్లయితే పాపక్షమాపణ కలిగే అవకాశం ఉంది. కానీ మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి, మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జరిగించిన క్రియలన్నిటినీ కూడా అపవాదికి మీరు ఆపాదించినప్పుడు మీకు పాపక్షమాపణ ఉండదు అనే విషయాన్ని చెప్తున్నాడు. అలా చెప్పిన తరువాత 46వ వచనం, 12వ అధ్యాయం 46, ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిల్చుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచున్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. కనుక ఇక్కడికి ఈ ఇశ్రాయేలులతోటి ప్రభువు తన యొక్క పరిచర్యను ఈ విధంగా ముగించి, ఎవరు నా తల్లి నా సహోదరుడు అని చెబుతూ ఎవరైతే ఆయన చిత్తాన్ని చేయగోరుతారో వారు మాత్రమే చెప్తూ వచ్చాడు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఉచితంగా మనం పాపక్షమాపణ పొందడం అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి వరం. కానీ ఆ వరాన్ని పొందినటువంటి వారందరూ కూడా దేవుని చిత్తాన్ని దేవుడు కోరుతున్న విధంగా దేవుని కొరకు జీవించడం అనేటువంటిది అభ్యాసం కలిగిన వాళ్ళు వారిలో చాలా తక్కువ మంది. అందరూ రక్షణ పొంది ఉన్నారు, కానీ పాపక్షమాపణ కలిగి ఉన్నారు, కానీ ఉచితంగా నిత్య జీవం అనే వరాన్ని పొంది ఉన్నారు, కానీ ప్రభువుతోటి రాజ్యం చేయటానికి ఎటువంటి మార్పు చెందిన నీతి కలిగిన పరిశుద్ధమైన దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తూ జీవించగలిగినటువంటి అనుభవంలో జీవించేటువంటి వారిలో తక్కువ మందిగా ఉన్నారు. అటువంటి వారు నాకు తల్లియో నా సహోదరియో అయి ఉన్నారని చెప్తున్నాడు. వారి యొక్క భౌతికంగా ఈ లోక సంబంధమైనటువంటి తల్లిని సహోదరులను చూచినప్పుడు వారిని కాదని, ఎవరైతే ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా ఉన్నారో, ఆ రాజ్యం కొరకు తమను ప్రత్యేకపరుచుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా తాము సిద్ధపరచుకొని ప్రభు కొరకు జీవించేవారుగా ఉన్నారో, వారిని ఆయన తన సహోదరుడుగాను తన తల్లిగాను చూస్తున్నవాడుగా ఉన్నాడు. అంటే
ఎవరైతే ఆయన ఈ లోకంలో యూదులుగా పుట్టి వారితో సంబంధం కలిగిన వాడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన తీసుకొచ్చినటువంటి సందేశం ఇశ్రాయేలీయులు భూలోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలకు సంబంధించింది కాదు, కానీ ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడై పరలోక సంబంధమైన సంగతులు మాట్లాడుతూ పరలోక రాజ్యాన్ని గురించి తెలియపరుస్తూ రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి రాజ్యం కొరకు వారందరినీ సిద్ధపరచాలనేటువంటిది ఆయన యొక్క ఆలోచన. ఈదులు ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను గురించి ఆలోచిస్తూ ఇక్కడ ఉన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి విషయాల యొక్క తలంపులు కలిగి ఇక్కడున్నటువంటి సంబంధ బాంధవ్యాలను గురించి ఆలోచించేవారుగా ఉన్నారు. ప్రభువు పరలోక సంబంధమైన విషయాలను గ్రహించిన వారు, ఆ గ్రహించడం మాత్రమే కాకుండా తండ్రి యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని చక్కగా నెరవేర్చడానికి ఇష్టపడేటువంటి వారు ఆయనకు చెందిన వారని మాట్లాడుతూ వచ్చాడు. సో ఈ పరలోక రాజ్యము ప్రభు యొక్క రాకడలో భూములోకంలో ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించినప్పుడు దానికి సంబంధిత విషయాలను గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చినటువంటి విషయాలే వారు తృణీకరించినప్పుడు, ఆయనను అంగీకరించినప్పుడు, ఆయనను చివరకు ఆయన చేసిన కార్యములు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా బయలుదేరు వలన చేస్తున్నాడనే సంగతి ఆయన వారికైతే ఎప్పుడైతే ఆపాదించారో అప్పుడు ప్రభు ఉపమాన రీతిగా పరలోక రాజ్యాన్ని గురించిన మర్మములను గురించి మాట్లాడుతూ వచ్చాడు. తర్వాత చూడండి, అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. సో ప్రభువు తిరిగి లేచిన తరువాత కూడా 40 దినాలు శిష్యులకు కనబడుతూ వారితో మాట్లాడినటువంటి ముఖ్యమైనటువంటి సందేశ విషయాలు దేవుని రాజ్యాన్ని గురించినవి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఆయన వారితోటి చెప్పడానికి ఆస్కారం ఉన్నది, కానీ ప్రభువు వారితో ముచ్చటించినటువంటి ప్రధానమైనటువంటి అంశం దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా రాజ్యం చేయబోతున్నాడు అనే విషయాలను గురించి మాట్లాడుతూ వచ్చాడు. తరువాత యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉండి తాను కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సాక్ష్యమిచ్చుచు ఆయన సాక్ష్యం ఇచ్చును, ఆయన సాక్ష్యము ఎవడను అంగీకరించడు. ప్రభు ఈ లోకంలో ఉండగా మరి అతను పైనుండి వచ్చి ఉన్నాడు కనుక ఆ పరలోకంలో ఉన్నటువంటి తాను చూచిన విషయాలు విన్న విషయాలను గురించి వారితో మాట్లాడుతూ వచ్చాడు. వాటిలో ఆయన చూచినవి విన్నవి విషయాలలో ఒకటి పరలోక రాజ్యం. అంటే రాబోయే దినాలలో ఏ విధంగా అయితే దేవుని యొక్క చిత్తము పరలోకములో నెరవేర్చబడుతుందో భూలోకములో కూడా నెరవేర్చబడబోయేటువంటి ఉదంతం, దానికి సంబంధించిన విషయాలు ప్రభు వారితో మాట్లాడుతూ వచ్చాడు. కానీ వారు దాన్ని గ్రహించలేదు. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి విధంగా ఎందుకు గ్రహించలేదంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. నేను ఆ వచనాలు చదవటం లేదు. ఆ వచనాలన్నిటిలో కూడా ఇశ్రాయేలులకు దేవుడు అనుగ్రహించినటువంటివి అన్ని అంశాలు కూడా భూలోక సంబంధమైనవి. ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు చెప్పబడినటువంటి విషయాలు, పరలోకములో ఆయన చూచిన విషయాలు విన్న విషయాలు, రాబోతున్నటువంటి విషయాలు. ఈ లోకములో భౌతికంగా ఆలోచిస్తూ భౌతికమైన కన్నులతోటి చెవులతోటి చూచి విని ఇక్కడున్నటువంటి విషయాలను ఆలోచించేటువంటి వారందరూ కూడా ఇక్కడున్నటువంటి విషయాల యొక్క ఆశీర్వాదాన్ని కోరేవారుగా ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు రాబోతున్నటువంటి పరలోక రాజ్యము, దానికి సంబంధించినటువంటి ప్రవర్తన నియమావళి, దానిలో పొందబోయేటువంటి మనుషుడు పొందబోయేటువంటి మహిమ, అవి కంటికి కనబడినటువంటి విషయాలు కనుక అవి వారికి అంతగా రుచించలేదు. అందుచేత అవి వారికి అర్థం కాకుండా ఉండిపోయి చివరకు దానిని అపవాది శక్తి ద్వారా ఆయన జరిగించుతున్నాడనే విషయాన్ని చెబుతూ వచ్చారు. అయితే ఇదే విషయాన్ని శిష్యులు అంగీకరించినప్పుడు వారందరూ కూడా ఈ విధంగా వాటిని గురించి మాట్లాడుతూ వచ్చారు. చూడండి, అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం
అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియో యేసుక్రీస్తు నామమును గూర్చియో సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొందిరి. ఇక్కడ మొదటిసారి యెరూషలేములో నుంచి చెదిరిపోయినటువంటి వారు ఫిలిప్పు అనేటువంటి శిష్యుడు సమరియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతడు ప్రకటించినది కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి. అంటే రాబోయే దినాలలో ఏ విధంగా మృతులలో నుంచి తిరిగి లేచి మహిమ పొందినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనే దాని గురించి మాట్లాడుతూ వచ్చాడు. దాని తర్వాత అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 30-31 వచనాలు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దెంట కాపురముండి తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధించుచుండెను. ఇక్కడ అతను కూడా 2 సంవత్సరాలు సంపూర్ణంగా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ వచ్చాడు. దాని తర్వాత 2వ తిమోతి 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనైనను. సో ఇక్కడ కూడా పౌలు తిమోతికి రాసిన పత్రికలో మరి ప్రభుతో కూడా కలిసి మనం రాజ్యం చేయటం అనే అంశాన్ని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. దాని తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 10-11 వచనాలు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సో ఇక్కడ కూడా పైన 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చెప్పబడినటువంటి అనేక గుణములు కలిగి ఉన్నట్లయితే మీరు ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించగలుగుతారు, లేక ఆయనతో పాటుగా రాజ్యం చేసేవారుగా చేయబడతారు అనే విషయాన్ని చెప్తున్నాడు పేతురు. దాని తర్వాత ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికిని మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. సో ఇక్కడ కూడా ఆయన మనలను తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా, అంటే ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయడానికి పనికి రాగలిగిన వారుగా చేసి ఉన్నాడని చెప్తున్నాడు. తర్వాత 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. సో ఈ భూలోకమందు వారు ఏలుదురు అనేటువంటి దాని గురించినటువంటి రాజ్య మర్మాన్ని గురించే ప్రభువు 4వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు చెప్పి ఉన్నాడు. దాని తర్వాత వారు దానిని తిరస్కరించినప్పుడు ఉపమాన రీతిగా 13వ అధ్యాయంలో బోధించడం ప్రారంభించున్నాడు. సో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, 26వ వచనం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను, అతడు ఇనప దండముతో వారిని ఏలును. ఇక్కడ కూడా ప్రభుతో కూడా కలిసి రాజ్యం చేయడానికి పనికి రాగలిగిన వారుగా ఎవరైతే జయించుతారో వారిని గురించి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనుల ఇండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను.
మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నసుళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులను అయ్యిందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. సో ఆ విధంగా ఈ రాబోయే దినాలలో ప్రభువుతో కూడా కలిసి రాజ్యం చేయబోయేటువంటి అంశాన్ని గురించి ప్రభువు మొట్టమొదటిగా తన పరిచర్యను ప్రారంభించినటువంటి దినములో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనక మారు మనసు పొందుడని ప్రకటించెను అనేది ఆ విధంగా చివరి వరకు పౌలు కానీ, పేతురు కానీ, యోహాను కానీ, మిగిలిన అపోస్తలులు కానీ వారందరూ కూడా ఆయా సందర్భాలలో కేవలము ఉచితంగా రక్షణ పొందడం మాత్రమే కాకుండా మనిషిని దేవుడు అత్యున్నతంగా హెచ్చించి పరలోకములో కూర్చుండబెట్టుకొని ఆయన కుమారునితో పాటుగా వీరందరూ కూడా కలిసి మహిమలో పాలు పొంది రాజ్యం చేయాలి అనేటువంటి ఆశ కలిగి ఉండి, కోరిక, సంకల్పం కలిగి ఉండి దానిని బయలుపరిచేటువంటి పరిచర్యతోటి ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిచర్యను ఈ లోకంలో ప్రారంభించున్నాడు. సో దానికి సంబంధించి వారందరూ కూడా ఆయన యొక్క సందేశాన్ని తిరస్కరించినప్పుడు ఉపమాన రీతిగా మనం చదివినటువంటి మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని అంశాలు ఆ విధంగా వారితోటి ఉపమాన రీతిగా మాట్లాడవలసి వచ్చింది. సో ఈ విషయాలు వారు చెవులుండి వినక, కనులుండి చూడక, హృదయంతో వారు గ్రహించకుండా ఉన్నటువంటి విధంగా వారి యొక్క మనసులు, వారి యొక్క తలంపులు, వారి ఇష్టము, కోరిక అవన్నీ కూడా భూలోకానికి మాత్రమే పరిమితం చేయబడినవిగా ఉండట చేత వీటిని గ్రహించగలిగినటువంటి విధంగా వారి యొక్క ఆలోచనలు, తలంపులు లేవు. అందుచేత వారితోటి ఉపమాన రీతిగా ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. సో మాట్లాడినటువంటి ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని 7 ఉపమానాలు, తర్వాత లూకా సువార్తలో ఉన్నటువంటి 10వ అధ్యాయం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి 15 ఉపమానాలు, తర్వాత మత్తయి సువార్త 20వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు ఉన్నటువంటి చివరి దినాలలో జరగబోయేటువంటి సంగతులను గురించిన ఉపమానాలు, తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయంలో చెప్పబడిన కొన్ని ఉపమానాలు, 19, 20, 21 వచనాలు, ఇవన్నీ కూడా వేరు వేరు స్టేజెస్లో ప్రభు వారితో బోధిస్తూ వచ్చాడు. ఇక్కడ చెప్పబడినటువంటి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఉపమానాలన్నీ కూడా ఏ విధంగా ఆయన ఈ రాజ్య సువార్తను ప్రకటించిన తరువాత అది ఏ విధంగా మార్పు చెంది ప్రభు యొక్క రాకడలో ఏ విధంగా దాని యొక్క ముగింపు ఉంటున్నది అనే విషయాలను గురించినటువంటి ఉపమానాలు చెప్పాడు. తర్వాత లూకా సువార్తలో చెప్పబడినటువంటి 10వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు చెప్పబడినటువంటి ఉపమానాలన్నీ కూడా ఆ రాజ్యంలో ప్రవేశించడానికి, దానిలో ప్రవేశించి మనం ఏలికలుగా, రాజులుగా ఉండటానికి అవసరమైనటువంటి గుణములు, ఇప్పుడు మనకున్న స్వభావము, ఎటువంటి స్వభావం అవసరమైనదో దాని గురించి ప్రకటిస్తూ వచ్చాడు. తర్వాత మత్తయి సువార్త చివరి అధ్యాయాలలో చెప్పబడినటువంటి ఉపమానాలన్నిటిలో కూడా సరైన విధంగా ఎవరైతే జీవించరో వారిని ఏ విధంగా వేరుపరిచి వారు ఏ విధంగా నష్టపోతారో, లేకపోతే జీవించినట్లయితే బహుమానాన్ని పొందగలుగుతారో అనే దానికి ఆధారంగా ఆ ఉపమానాలన్నిటిని కూడా ప్రభు సెలవిచ్చాడు. కనుక మొట్టమొదటిలో ఆయన రాజ్యం ఆయన యొక్క ఉన్నప్పుడు ప్రారంభమై చివరికి రాబోయేటువంటి సమయం అంటే 2000 సంవత్సరాల తర్వాత ఆయన రాకడలో ఈ 2000 సంవత్సరాల కాలం అంతటిలో కూడా ఏ విధంగా ఈ దేవుని రాజ్యము అనేటువంటిది ప్రారంభమై, లేకపోతే దానికి సంబంధిత విషయం ప్రారంభమై చివరికి ముగియబోతుందో అనేటువంటిది మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి 7 ఉపమానాల్లో మనం చూస్తాం. మధ్యలో చెప్పబడినటువంటి లూకా సువార్తలో చెప్పబడినటువంటి ఉపమానాలన్నిటిలో కూడా మనం ఇప్పుడు ఏ విధంగా ఉన్నామో అది మన యొక్క అంతరంగాన్ని సూచిస్తూ
ఏ విధంగా మార్పు చెందాలో దాని గురించినటువంటి విషయాలను తెలియపరుస్తూ మాట్లాడినటువంటి అనేక అంశాలు. చివరిలో చెప్పబడినటువంటి ఉపమానాలన్నీ కూడా ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఏ విధంగా లోకంలో స్థితిగతులు ఉండబోతున్నాయో, దానిలో విశ్వాసులు ఏ విధంగా ఉంటారో, ఆయనకు అంతం వరకు నమ్మకంగా ఉన్నటువంటి విశ్వాసుల విషయంలో దేవుడు ఏ విధంగా బహుమానాన్ని ఇవ్వబోతున్నాడో, లేక ఎవరైనా నమ్మకంగా ఉండకపోతే వారి స్థితి ఏమవుతుందో, ఆ విషయాలన్నిటినీ కూడా ప్రభు చివరిలో చెప్పబడినటువంటి ఉపమానాల్లో బోధిస్తూ వచ్చాడు. కనుక మనం ధ్యానించబోయేటువంటి మత్తయి సువార్తలో చెప్పబడినటువంటి ఉపమానాలు ప్రభు యొక్క పరిచర్యతో ప్రారంభమైనటువంటి ఆయన యొక్క రాజ్యం, ఆయన రాకడ వరకు ఏ విధంగా అది క్రమక్రమంగా మార్పు చెంది చివరకు అది పరిణితి చెంది ప్రభు యొక్క రాకడలో ఏ విధంగా మార్పు ఉండబోతుందనే విషయాన్ని గురించి చెప్పాడు ఆ మొదటి 7 ఉపమానాలు. సో వాటిని గురించి మనము తర్వాత భాగంలో చూద్దాం. కానీ ఒక్క విషయాన్ని మనం చూడాలి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. వారికి అనుగ్రహింపబడలేదంటే ఎవరికి అనుగ్రహింపబడలేదు? వింటున్న ప్రజలకు, శిష్యులకు మాత్రం అనుగ్రహింపబడింది అర్థమవుతుందండి. సో వారికి అంటే ఇశ్రాయేలులకు అనుగ్రహింపబడలేదు అని అర్థం. సరే, ఇశ్రాయేలులకు అనుగ్రహింపబడలేదండి, మరి ఎవరైనా దేవుడు అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతాడా, అర్థం చేసుకోకుండా ఉండాలని కోరుతాడా? అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటాడు. చేసుకోవాలని కోరుతున్నప్పుడు వారికి అనుగ్రహించబడలేదని ప్రభువు సెలవిస్తున్నాడు. అంటే కావాలని వారు తెలుసుకోకుండా ఉండాలనేటువంటిదిగా అర్థమవుతుంది. అవునా కాదా? అది అంత సబబుగా అనిపించట్లేదు, కానీ అది సబబే. ఎలా అంటే ప్రభు 4వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు చెప్తూ వచ్చాడు, కానీ వారు ఆ సత్యాన్ని తృణీకరించారు. ఎందుకంటే వారి హృదయాలు మందగిలిపోయాయి ప్రభు చేత. ఎందుచేతనంటే వారి కన్నులు ఇక్కడ విషయాలు చూచేవిగా ఉన్నాయి, వారి చెవులు వినటానికి మందగించిపోయి దేవుని యొక్క వాక్యాన్ని విని అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిలో వారి హృదయాలు లేవు. మరి అది ఇప్పుడు నూతన నిబంధనలో విశ్వాసులకు సంబంధించిందిగా ఉందా, అవిశ్వాసులకు సంబంధించిందిగా ఉందా ఆ వచనం? అవిశ్వాసులకి. విశ్వాసులే, అంటే విశ్వాసులే కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, నేర్చుకోవట్లేదు. అది ఎందుకంటే అవిశ్వాసులకైతే ఈ రాజ్యాన్ని గురించినటువంటి వార్త ప్రకటించేదే లేదు. అవిశ్వాసులకి వారు పాపులు, పాప క్షమాపణ అంశాన్ని గురించి మాట్లాడతాడు ప్రభు. విశ్వాసులైన వారు పాపాలు క్షమించబడిన తరువాత ఎలా జీవించాలో, ఎందుకు జీవించాలో, జీవించకపోతే ఏమవుతుందో, జీవించితే ఏమవుతుందనే విషయాన్ని చెప్తున్నాడు. పరలోక రాజ్యం అంటే ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయడానికి కావలసినటువంటి విధంగా జీవించటం. అనేక మంది విశ్వాసులు ఏమనుకుంటారంటే పాపాలు క్షమించబడ్డాయి కనుక నేను పరలోకం వెళ్తాను అనుకుంటున్నారు. అది కొంతవరకు సబబే, కరెక్టే. కానీ ఆ పరలోకంలో ఏం చేయబోతున్నారు, ఎప్పుడు వెళతారు, ఎక్కడ ఉంటారు, ఎందుకుంటారు అనే విషయాలన్నీ ఈ పరలోక రాజ్య మర్మములలో చెప్పబడింది. ఆ విషయాలను గురించిన అవగాహన రాహిత్యం అనేక మంది విశ్వాసులలో కనబడుతుంది. రక్షణ పొంది పరలోకానికి వెళుతున్నాం అనేటువంటి విధమైన భావనలో ఉంటారు, కానీ ఆ పరలోకంలో నేనేం చేయబోతున్నాను, ప్రభుతో కూడా కలిసి రాజ్యం చేయబోతున్నానా, లేక యాజకుడిగా ఉండబోతున్నానా, లేక ద్వారపాలకుడిగా ఉండబోతున్నానా, లేక 5 నగరాల మీద అధికారిగా ఉండబోతున్నానా, 10 నగరముల మీద నేను అధికారిగా ఉండబోతున్నానా, భూలోకములో ఆయనతో పాటుగా కలిసి ఏలేవాడిగా ఉండబోతున్నానా అనేటువంటి అవగాహన లేదు. కనుక ఇక్కడ ఎవరికైతే చెబుతున్నాడో అదే అంశం, ఎవరైతే మాటి మాటికి దేవుని కొరకు మనం ఇష్టకరంగా జీవించాలి, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నా తల్లియు నా సహోదరుడు,
తర్వాత వారు ఏ విధంగా అయితే నా తండ్రి చిత్తం చొప్పున జరిగించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. కనుక రక్షణ పొందినటువంటి అనేక మంది విశ్వాసులు తండ్రి యొక్క చిత్త ప్రకారం జీవించే విషయంలో సరైన విధంగా కనుక లేకపోతే అటువంటి వారందరితోటి ఈ విషయాలన్నింటిని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. సో వారు అనేక సార్లు ప్రభు వారికి అవకాశాలు ఇచ్చిన తరువాత వారి కఠినపరచబడినటువంటి హృదయాన్ని చూచి ఇప్పుడు వారికి అది అనుగ్రహించబడలేదు అని చెప్తున్నాడు. కనుక విశ్వాసులైన మనందరం కూడా ప్రభు ఉచితంగా మనకు అనుగ్రహించబడినటువంటి రక్షణను ఆధారం చేసుకుని దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడినటువంటి రీతిలో మన క్రైస్తవ జీవితాన్ని కనుక జీవించకపోయినట్లయితే రాబోయే దినాలలో ప్రభు తన బహుమానాలు ఇవ్వటానికి చూస్తున్నప్పుడు మనం ఏకులంగా కనబడకపోతే మనం ఆయనతో పాటుగా కలిసి మహిమలో ప్రవేశించి ఆ రాజ్యంలో 1000 సంవత్సరాలు పరిపాలన చేయటానికి అర్హులంగా చేయబడలేము. ఆ విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానాలన్నీ కూడా దానికి సంబంధిత ఉపమానాలు. సో ప్రభు మాట్లాడినటువంటి 40 దినాలు పునరుద్ధారణై తిరిగి లేచిన తర్వాత కానీ, పౌలు 2 సంవత్సరాలు జైల్లో ఉండి మాట్లాడిన విషయాలు కానీ, పేతురు వారికి బోధించిన విషయాలు కానీ, యోహాను చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా విశ్వాసులమని పిలువబడుతున్న మనందరం కూడా దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడినటువంటి మనసు కలిగి పరలోక సంబంధమైనటువంటి నిరీక్షణతో ఆయనతో పాటుగా రాజ్యం చేయటానికి ఇష్టపడుతున్నటువంటి ప్రయాణంలో మనం ముందుకు కొనసాగాలనేటువంటిది నూతన నిబంధనలలోని ముఖ్యమైనటువంటి సారాంశం. కేవలము మన యొక్క జీవితం పాప క్షమాపణ, పరలోకానికి వెళ్ళుట అనేటువంటిది మాత్రమే కనుక మనం గ్రహించినట్లయితే, అది మనం దాన్ని అర్థం చేసుకోకపోయినట్లయితే మన క్రైస్తవ జీవితంలో ఎంతో నష్టాన్ని ఎదుర్కొంటున్నాం. సో ఈ ఉపమానాలు మనం చదువుతున్న కొలది అవి మెల్లమెల్లగా అవన్నీ కూడా విడమర్చి మనం చూడవచ్చు. సో ఈరోజు ఇంతటితోటి దీన్ని ఇక్కడ ముగిస్తాను నేను. ఈ ఉపోద్ఘాతం ఇది పరలోక రాజ్యము మర్మముల ఉపమానాలకు రేపు అంటే నెక్స్ట్ టైం ఈ మొదటి ఉపమానం మరి విత్తువాడు విత్తనం గురించినటువంటి దానిని గురించినటువంటి ఉపమానం చదువుదాం. సో ఎవరైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. జస్ట్ వండరింగ్, ఇప్పుడు రక్షణ పొంది ఒకవేళ ప్రభు యొక్క మహాకృప ఆయన దగ్గరికి వెళ్ళగలిగితే మనం ఏ పొజిషన్ లో ఉంటాము అనేది ఎలా తెలుస్తుంది? లైక్ ద్వారపాలకుల లేకపోతే ఆయనని మీరు అన్నట్టుగా ఎవరు ఎట్లా కేటాయించబడతారు మన స్పిరిచువల్ స్టేటస్ బట్టి? అంటే అవి మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రక్షణ పొందినటువంటి విశ్వాసులు అందరూ కూడా ఆయనతో పాటుగా రాజ్యం చేసేటువంటి విధంగా జీవించటం లేదనేది మనకు అర్థం కావాలి. అది అంతగా చేయట్లేదనేది. అలా జీవించినప్పుడు మాత్రమే దానిలో మనం ప్రవేశించగలుగుతాం. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రవేశించాలి అంటే మొదట మన అంతరంగంలో నీతి, పరిశుద్ధత 2 విషయాలు అవసరం. తర్వాత ఎవరు ఎటువంటి పొజిషన్లో ఉంటారు అనేటువంటిది నిర్ణయించబడాలి. అంటే ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించబడిన దాంట్లో ఆయన కొరకు ఎంతవరకు ఎటువంటి విధంగా నమ్మకంగా ఆయన కొరకు జీవించగలుగుతున్నాం అనేది ఆధారంగా ఉంటుంది. సో ఆ రాజ్యంలో ప్రవేశించడం అనేటువంటిది మన అంతరంగంలో మార్పు చెందినటువంటి నీతి, పరిశుద్ధతకు ఆధారంగా ఉంటుంది. అలా ప్రవేశించినటువంటి వారు ఎంతవరకు ఆయన అప్పగించబడినటువంటి పనిని నమ్మకంగా చేస్తారో దానికి ఆధారంగా బహుమానం ఉంటుంది. ఆ 2 విషయాలు వేరువేరై. ప్రవేశించడానికి అవసరమైనటువంటిది అంతరంగంలో మార్పు, నీతి, పరిశుద్ధత. అలా ప్రవేశించడానికి సిద్ధపడుతున్నటువంటి వారు ఆయన కొరకు ఎటువంటి నమ్మకంగా ఆయన చిత్త ప్రకారం పరిచర్య జరిగించగలుగుతారో దానికి ఆధారంగా బహుమానం యొక్క స్థితి లేక స్థాయి ఉంటుంది.
థ్యాంక్ యూ. ఉదాహరణకి ఒక అతను 5 తలాంతులకి ఒక తలాంతుని 5 తలాంతులు చేసినప్పుడు బలా నువ్వు కొంచెంలో నమ్మకముగా ఉంటివి కనుక నువ్వు 5 పట్టణముల మీద అధికారిగా ఉండమని చెప్తున్నాడు. తర్వాత ఇంకొక చోట ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనంలో జయించువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను, అంటే అతను రాజరికంలో ఉండేవాడిగా ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో వారు ఆయనతో పాటుగా భూలోకంలో ఏలుదురు అని చెప్తున్నాడు. వండర్ఫుల్. అవన్నీ కూడా మీరు నెక్స్ట్ మన ఉపమానాలు లో వస్తాయి అనుకుంటా కదా, ఆ టాపిక్స్ కూడా అవన్నీ కూడా ఉపమానాల్లో ఒక్కొక్క ఉపమానంలో ఒక్కొక్క అంశం వస్తూ ఉంటుంది. అవన్నీ చదివినప్పుడు మొత్తం అంతా పూర్తిగా కంప్లీట్ అవుతుంది. కానీ ఇదే విషయం మొట్టమొదటిగా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రక్షణ అనేటువంటిది ఉచితంగా ఇవ్వబడింది, కానీ ఆయనతో పాటు మహిమలో ప్రవేశించి రాజ్యం చేయటం అనేటువంటిది బహుమానం. ఆ బహుమానాన్ని పొందడానికి మనము ఏ విధంగా ఆయనకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడినటువంటి సిద్ధ మనసు అవసరమైనదో అది మనం గుర్తించాలి. అలా గుర్తించకుండా రక్షణ పొంది ఉన్నాం కనుక నేను పరలోకానికి వెళతాను అనుకుని అది అంత జాగ్రత్తగా కనుక క్రైస్తవ జీవితాన్ని జీవించకపోతే నష్టంతో పాటుగా దానికి తగినటువంటి పరిణామాలు కూడా మనం ఎదుర్కొనవలసి వస్తుంది. బ్రదర్, ఒక క్వశ్చన్ అండి. అంటే ఈ కాంటెక్స్ట్ లో చూస్తే బహుమానాల గురించి ఆలోచించినట్టు చూస్తే ఇప్పుడు యోహాను సువార్త 10:34 చూసాం అనుకోండి, అది కీర్తనలో నుంచి ఆయన రిఫర్ చేసి మాట్లాడుతున్నారు కదా ప్రభు గారు. దాన్ని ఎలా తీసుకోవాలి మనం? 10:34 ఉంది కదా, జీసస్ యోహాను సువార్త 10:34 అండి. సో అందుకు యేసు మీరు దైవములని నేనంటిని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా, లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు. సో అంటే యువర్ గాడ్స్ ఇక్కడ ప్రస్తావించబడుతుంది కదండి, అంటే ఈ కాంటెక్స్ట్ లో ఇది ఎలా చూడాలి అని కాదు. అంటే ఈ దైవములని నేనంటే ఎవరు దైవములని, ఎవరిని గురించి చెప్తున్నాడు ప్రభు దైవములని? అంటే ఆయన నమ్మిన వారి గురించి కదా. కాదు, చూడండి ఆ కీర్తన 82వ అధ్యాయం, కీర్తనలు 82 మొదటి వచనం, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుతున్నాడు. సో పరలోకములో ఉన్నటువంటి దేవుడు అత్యున్నతమైనటువంటి పరమ ఆకాశంలో జీవించేవాడుగా సింహాసనాసీనుడై ఉంటాడు. చూడండి, అది మీరు అక్కడ ఒక వేలు ఉంచండి 82వ అధ్యాయంలో. ఇప్పుడు చూడండి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం, ఉన్నత స్థలమున నుండి మహిమ గల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానం. సో మన దేవుడు ఈ ఉన్నత స్థలాల్లో ఉన్నటువంటి మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. తర్వాత యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, దేవదూతలు, లేకపోతే కింద మార్జిన్లో రాయబడినది దైవ కుమారుడు, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించిన, ఆ దినమున అపవాది యొక్కవాడు వారితో కలిసి వచ్చిన. సో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనంలో చూచినటువంటిది దేవుడు ఉన్నతమైనటువంటి మహిమగల సింహాసనంలో ఆసీనుడై ఉండేటువంటి స్థలం ఇది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 82వ కీర్తనలోని కానీ, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో విషయం కానీ, లేకపోతే యోబు గ్రంథం 2వ అధ్యాయంలో కానీ చెప్పబడినటువంటిది దేవుని యొక్క సభా పర్వతం. అంటే ఆయన ఉన్నత స్థలంలో నుంచి దిగి వచ్చి ఆయన సభను తీర్చి ఈ దేవదూతలందరినీ పిలిచి వారిని గురించి హెచ్చరించుట లేకపోతే మాట్లాడేవాడు అక్కడ మాట్లాడతాడు. అపవాది కూడా అక్కడికి ప్రవేశిస్తాడు. వారికి వాక్యం వచ్చినప్పుడు
వారిని దైవ కుమారులని మీరు అంటున్నారు కదా, అంటే దేవుడు వారితో మాట్లాడటం ద్వారా వారిని దైవ కుమారులని అంటున్నారు మీరు. అది మీరు అంగీకరిస్తున్నారు, అంటే కీర్తనలో చెప్పబడిన దానికి ఆధారంగా. కానీ నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు మీరు నమ్మటం లేదు కదా అని ప్రభు వారిని అడుగుతున్నాడు. వాళ్ళందరూ సృష్టించబడిన వాళ్ళు, ఆ దేవదూతలు. ప్రభు స్వయంగా దేవుడు. కానీ నేనే మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు నన్ను అంగీకరించట్లేదు, కానీ నా వాక్యం ఎవరికి వచ్చిందో వాళ్ళని మీరు అంగీకరించేవారుగా ఉన్నారు కదా అని వారిని అడుగుతున్నాడు ప్రభు. కనుక అక్కడ చెప్పబడినటువంటి దేవుని వాక్యము ఎవరికైతే వచ్చిందో వాళ్ళు దైవ కుమారులు, వాళ్ళు దేవదూతలు, మనం కాదు. అది 82వ కీర్తనలోను, యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలోనూ ఉంది. సో 82వ కీర్తనలు కనుక మీరు చూసినట్లయితే ఆ దేవదూతలు ఈ అన్యాయాన్ని చేయడానికి ఇతరులను ప్రేరేపించేవారుగా ఉన్నారు, బీదలను హింసించేవారుగా ఉన్నారు. అలా మీరు చేయొద్దు, అలా కనుక చేసినట్లయితే మీరు మనుషుల వల్లే మీరు కూడా నశిస్తారనేటువంటి హెచ్చరిక దేవుడు వారికి జారీ చేస్తున్నాడు. సో 82వ కీర్తన 6వ అధ్యాయం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేను సెలవిచ్చున్నాను. ఆయనను ఇతర మనుషులు చనిపోయినట్లు మీరును చనిపోదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. ఎందుకంటే మీరు సరిగా జీవించట్లేదు కాబట్టి అని దేవదూతలకు చెప్తున్నాడు. సో మీరు ఇందాక మత్తయి 11లో చెప్పినటువంటి యోహాను గురించి, స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని, అలాగే మరి బాప్తిసం నుంచి యోహాను మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది అనేది, అంటే ఇప్పుడు మనం బలాత్కారంగా మనము దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, రక్షణ పొందిన వారందరూ కూడా అదే కదా. అవును, బలాత్కారం అంటే ఏమిటంటే మనుషులమైన మనందరం కూడా దేవుడు మనుషులు సృష్టించినప్పుడు జీవించు ప్రాణి. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. కనుక మనలో ఇప్పుడు మన మనుషులమైన మనందరం కూడా చాలా ఎక్కువ భాగం విశ్వాసులు కూడా ప్రాణం తోటి నడిపించబడేవారుగా ఉంటారు. దేవుని కుమారులు ఎవరంటే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులు. సో ఏంటి బలవంతంగా చొరబడటం? మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైనటువంటి జీవితానికి మనం చోటు ఇవ్వకుండా, తావు ఇవ్వకుండా ఆత్మచేత నడిపించబడటం అనేటువంటిది రోజు మన అందరిలో జరిగేటువంటి సంఘర్షణ. ఆ సంఘర్షణలో ఎవరైతే ఈ ప్రాణము దాని కోరికలు, హృదయము దాని ఇష్టాలు, మనసు దాని యొక్క తలంపులు, శరీరము దాని యొక్క సుఖాలు, వాటన్నిటినీ కూడా సిలువ వేస్తూ ఆత్మచేత దేవుని యొక్క ఇష్టాన్ని, చిత్తాన్ని, ఉద్దేశాన్ని, మరి ఆయనకు కోరికను గ్రహించి దాన్ని చేయటానికి ఇష్టపడుతూ దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వారు బలవంతంగా జీవించడానికి చేసే ప్రయత్నమే బలవంతంగా జొరబట్టం. సో ప్రాణ సంబంధమైన, భూలోక సంబంధమైనటువంటి భౌతికమైన జీవితానికి బదులుగా ఆత్మ సంబంధమైన, పరలోకపు దృష్టి కలిగి దాని కొరకు జీవించడానికి చేసేటువంటి ప్రతి వైలెన్స్, ప్రతి మనని మనం హింసించుకుంటూ జీవించేటువంటి జీవితం ఏదైతే ఉన్నదో అది బలవంతంగా జీవించటం. అటువంటి వారికి మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రకటించబడింది కానీ బలవంతులు అది బలవంతముగా పట్టబడుతున్నది. బలవంతులు దానిలో బలవంతముగా జొరబడుతున్నారు. ఏమిటి నా బలం? నేను దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మ యొక్క ఉద్దేశాలను గ్రహించి దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడినటువంటి సిద్ధ మనసు కలిగిన వాడు అని అర్థం. అలా లేకపోతే మనం ప్రవేశించలేము. ఇశ్రాయేలులతో ప్రమాదం అదే జరిగింది. ఇశ్రాయేలులకు ద్వితీయోపదేశ కాండములో ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా భూలోక సంబంధమైనవి. విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా పరలోక సంబంధమైనవి. చూడండి, ఉదాహరణకి రోమాపత్రిక 8వ అధ్యాయం
17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతో కూడా శ్రమ పడితేనే ఆయనతో పాటుగా వారసులం. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొంచున్నాను. దాని తర్వాత 1 కొరింథీ 9వ అధ్యాయం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. అది బలవంతంగా జొరబట్టం. తరువాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. కనుక మనకి ఇవ్వబడినటువంటి నివాసము, దానిలో ఉండటానికి ధరించుకొనబోయేటువంటి శరీరము రెండు కూడా పరలోకానికి చెందినవి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. మనకి ఇవ్వబడిన ఆశీర్వాదములన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, అవి పరలోకానికి సంబంధించినవి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షణ నిమిత్తము కనిపెట్టుకుంటున్నాము. సమస్తమును తనకు లోపరుచుకుని జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25, 26 వచనాలు. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటయ్యున్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. కనుక పైన ఉన్నటువంటి యెరూషలేం పట్టణం అది మనకు తల్లి, అంటే విశ్వాసమైన మనందరికీ సంబంధించింది. తర్వాత కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. తర్వాత తెస్సలోనీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తన రాజ్యమునకు మహిమకు మిమ్మును పిలుచుతున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునవలెనని. తర్వాత తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. అందరూ కనుక ప్రవేశించేటట్లయితే ఆయన యోగ్యంగా అందరూ ఉండాలనేది ప్రార్థించవలసిన అవసరమే లేదు. తర్వాత హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, పిలుపు పరలోక సంబంధమైనది. తర్వాత 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇక్కడిది కాదు, పరలోక సంబంధమైన పట్టణం. 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయి నన్ను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమును అయి ఉన్నామని ఒప్పుకొని
విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈలాగున వారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరుచుకొనుచున్నారు కాదా? వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం అందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండెను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేవారు. తర్వాత 24-26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అది బలవంతంగా జొరబడటం అంటే రాజరికాన్ని విడిచిపెట్టి అరణ్యంలో సామాన్య మానవుడి వలె జీవించటం. సో అలా చాలా తర్వాత 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనము, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను. ఆ పైన ఉన్నటువంటి క్రియలు కనుక మీలో ఉంటే మీకు ఆ రాజ్యంలో సమృద్ధిగా ప్రవేశం కలుగుతుంది. అలాంటి క్రియలు లేకుండా జీవించే జీవితం కలిగి ఉన్నట్లయితే మీరు ఎందుకు పిలువబడ్డామో అనే విషయాన్ని మరిచిపోయి కేవలము మా పాపములు క్షమించబడ్డాయనే విషయంలో మాత్రమే సంతోషిస్తూ లోకస్తుల వలె ఈ లోక సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగి వాటిని వెంబడిస్తూ వాటిని చేయమని ప్రభువును కోరుతూ దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితం జీవించకుండా ఉంటారు. అది మనకి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కాదు. వండర్ఫుల్ బ్రదర్, చాలా చక్కగా చెప్పారు. ఇంకొకటి అదే దాంట్లోనే యోహాను గురించి చెప్తాడు కదా, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అనేది ఏ బాప్తిజం వచ్చి యోహాను కంటే గొప్పవాడు. బాప్తిజం వచ్చి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తును చూశాడు. ఇక్కడ అవును, చూసి ఆయనకి ఇవ్వబడినటువంటి ఏదైతే మినిస్ట్రీ పరిచర్య ఉందో దాని ప్రకారంగా బోధించి జీవించాడు. తర్వాత చివరికి వచ్చేటప్పటికి అతడు చెరసాల్లో వేయబడినప్పుడు మేము ఎదురు చూస్తున్నవాడు నీవేనా లేక వేరే వారి కొరకు చూడాలా అనేటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తాడు బాప్తిజం ఇచ్చే యోహాను. కానీ ఆత్మలో జీవించి మరి బలవంతంగా ప్రతిదానిని కూడా ఎదిరించి చూడని వాటి కొరకు పరలోక రాజ్యాన్ని మనం చూడలేదు. ఆత్మ సంబంధమైన కన్నులతోటి మాత్రమే దాన్ని రుచి చూడగలిగాం, కానీ పూర్తిగా దాని యొక్క అవగాహనలోనికి మనం రాలేదు. మనం ఈ లోకంలో భౌతికమైన దేహంలో అనేక పరిమితుల మధ్యలో జీవిస్తున్నాం. ప్రాణ సంబంధమైన జీవితం. మనకు వెలిగించబడినటువంటి ఆత్మలో ఆత్మ సంబంధమైన దృష్టి కలిగి వాటిని గ్రహిస్తూ ఆత్మలో చూడని వాటి కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ జీవిస్తున్నాం. అది బాప్తిజం ఇచ్చే యోహానికి మనకి ఉన్నటువంటి తేడా. అందుచేత ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి విధంగా కన్నులు వెలిగించబడి చెవులు తెరవబడి హృదయంలో గ్రహిస్తూ చూడకయే విశ్వసిస్తూ వాటిని వెంబడించి ఇక్కడున్న వాటన్నిటినీ కూడా ఓడించి వాటి కొరకు జయించినటువంటి వారందరూ కూడా మరి చూచి జీవించిన వారి కంటే ఎంతో ఘనులు. చాలా చాలా వచనాలు మీరు చెప్పేశారు. చాలా ఐ థింక్ ఇంకోసారి వినాలనుకుంటున్నాను. ఆశ గారు చెప్పండి.
గుడ్ ఈవినింగ్ బ్రదర్. చాలా చెప్పారు. అవన్నీ మేము గ్రహించుకోవడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, అర్థం అంటే ఇది చేసుకోవడానికి. స్లోగా కూడా నేను చెప్పొచ్చు, మరి అది మీ ఇష్టం. అంటే I have a question, brother. How do you apply all these things like బలవంతంగా వెళ్ళటం, తర్వాత ఎలిజిబిలిటీ, ఇవన్నీ మాట్లాడారు కదా. దీంట్లో ఈ థీఫ్ ఆన్ ద క్రాస్, హౌ డు యూ అప్లై టు హిమ్? అతనికి ఈ 1000 సంవత్సరాల్లో ఉండకపోతే ఎక్కడ ఉంటాడు? 1000 సంవత్సరాలు ఉంటాడు అతను, ఎందుకంటే అతను ప్యారడైజ్ లో ఉంటాడని చెప్పాడు కదా. ఒక్క నిమిషం చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం. గారు వాకింగ్ బైబిల్ లాగా ఉన్నారు. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం నుంచి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడను. ఎట్లనగా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానైనను. అబ్రహాం కాక అప్పటికి ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు. కానీ అతడు పిల్లలు పుడితే ఆ పిల్లల పిల్లలు వాళ్ళందరూ ఏం చేస్తారో అబ్రహాం ద్వారా, అది అబ్రహాము వారందరికీ ఏమి నేర్పుతాడో ఆ విషయాన్ని నేను ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. ఎప్పుడు? అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు. అంటే అబ్రహాము తర్వాత తరంలో ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు నేను ముందుగానే ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. చూశారు కదా అది. తర్వాత తర్వాత ప్రసంగి 6వ అధ్యాయం 10వ వచనం. ముందుండినది బహుకాలం క్రిందనే తెలియబడెను, ఆయా మనుషులు ఎట్టివారగదురో అది నిర్ణయమాయను. తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు. అంటే మనుషులు పుట్టినప్పుడు అది ముందుగానే తెలియబడింది దేవుడు. ఆయా మనుషులు ఎట్టివారగదురో అది నిర్ణయమాయను. అంటే అది ఆయనకు తెలుసు, మనకి తెలియకపోవచ్చు. అది ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు. తర్వాత రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో, అక్కడ మనం చూసాం ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనంలో నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను. ప్రసంగి 6:10లో ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, ఆయన ముందుగా ఎవరిని ఎరిగి ఉండినో వారిని తన కుమారునితో సారూప్యము గల వారొకటకు ముందుగా నిర్ణయించిన. ఎవరిని అంటే ఆ నిర్ణయించడం అనేటువంటిది ఆయన ఏదో ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా అని చేయడు. వారు ఏ విధంగా ఈ లోకంలో ప్రవర్తించేవారుగా ఉన్నారో, లోబడేవారుగా ఉంటారో, ఆయన చిత్తం చొప్పున జరిగించడానికి బలవంతంగా అన్నిటినీ విడిచిపెట్టి ఆయన్ని ప్రేమించి వెంబడించేవారుగా ఉంటారో, అది ఆయన వారిని గురించి ఎరిగి ఉన్నాడు. సో ఈ థీఫ్ ఆన్ ద క్రాస్, ఆ సిలువలో వేయబడినటువంటి దొంగ గురించి తండ్రి అయినటువంటి దేవుడు ముందుగా, ఒకవేళ అతడు కనుక చనిపోకపోతే, రక్షణ పొందితే అతడు ఏ విధంగా జీవించేవాడుగా ఉంటాడో అది ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ అవకాశం అతనికి లేదు. కనుక మనం ఇప్పుడు మనకి సమయం ఉంది కాబట్టి అతని ప్లేస్లో మనం దాన్ని అనుభవించుకోవడానికి కుదరదు. అతడు కనుక బ్రతికుంటే దేవుడు ఏ విధమైనటువంటి యోగ్యత అతనిలో చూడాలని కోరుతాడో ఆ యోగ్యతలోనికి అతడు ప్రవేశించేవాడు. అందుచేతనే అతడు ఈ దినమున నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని చెప్పాడు. ప్రవేశింప చేసేవాడేమో అతను. అలా ఉంటే ఆ ప్రవేశించడానికి తగిన విధంగా అతడు జీవించి ఉండేవాడు. దానికి కొన్ని కారణాలు చెప్పాడు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం.
ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనను. సో ఇక్కడ చూడండి, సిలువ వేయబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్న సందర్భంలో శిష్యులు ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. పక్కన ఉన్నటువంటి దొంగ, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో అని చెప్పాడు. ఇతడు ఏం చెప్తున్నాడంటే, యేసు నీవు రాజ్యంతో తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. ప్రభు తిరిగి రాజ్యంలో రావాలంటే ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి, క్రైస్ట్ ని యాక్సెప్ట్ చేయాలి. అది కాదు, అతను ఏం చెప్తున్నాడంటే, నేను మళ్ళీ చదువుతున్నాను, మీరు కూడా చూడండి. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము అంటే, యేసు ప్రభు తిరిగి రాజ్యంతో రావాలి అంటే యేసు ప్రభు ఇప్పుడు ఏం చేయాలి? ఆయన తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాడు దొంగ. అంటే ఎప్పుడు ప్రభు తిరిగి రాగలడు? చనిపోయి తిరిగి పరలోకమునకు వెళ్ళి తిరిగి రాగలడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై మహిమలో ప్రవేశించి తండ్రి చేత అధికారాన్ని పొంది తిరిగి రాగలుగుతాడు. ఆ విషయాన్ని మిగిలిన ఎవరు గుర్తించలేదు, శిష్యులు కూడా గుర్తించలేదు, అతడు ఒక్కడే గుర్తించాడు ఆ విషయాన్ని. యేసు నువ్వు తిరిగి రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, అటువంటి విశ్వాసాన్ని అతడు ప్రభువు నందు ఉంచాడు. అదే విశ్వాసంతో అతడు బ్రతికి ఉన్నట్లయితే అలాగే జీవించి ఆ రాజ్యం కొరకు జీవించి ఉండేవాడు. అందుచేతనే ఈ దినమున నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పాడు. అంటే శిష్యుల కంటే ఆయనకే అధికమైన విశ్వాసం ఉంది, అవగాహన ఉంది, నమ్మాడు. ఆ విధంగా దేవుని కుమారుడని, మరణానికి అతని మీద పెత్తనం లేదని, అతడు తిరిగి లేస్తాడని, తిరిగి మహిమతో కూడా వస్తాడని, ఇక్కడ రాజ్యం చేయబోతాడని, ఆ మొత్తం అంతటినే అతడు నమ్మాడు. మిగిలిన వాళ్ళు ఎవరు నమ్మలేదు. అది అలా నమ్మి, ఆ విధంగా అలా నమ్మి తర్వాత అతను చనిపోయాడు. అలా నమ్మి జీవించున్నట్లయితే దాని ప్రకారంగా అనుగుణంగా జీవించి ఉండేవాడు అతను. అదే విశ్వాసం మనం కూడా ప్రభు తిరిగి లేచాడని, మహిమలో ఉన్నాడని, మరణపు దూతను ఓడించాడని, ప్రస్తుతం ఉన్నటువంటి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ కూడా ఓడించి ఆయన మహిమలో ప్రవేశించున్నాడని విశ్వసించి ఆయన ద్వారా ఈ లోకంలో కనుక మనం జీవించగలిగినట్లయితే మనం కూడా పరదేశంలో ప్రభుతో కూడా ఉండగలుగుతాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. వండర్ఫుల్ బ్రదర్. ఓకే, ఎనీవన్ ఒక క్వశ్చన్ తీసుకోవచ్చు మనం? ఎనీవన్? సో బ్రదర్ చాలా వివరంగా ఎక్కువ కూడా ఇచ్చారు కాబట్టి ఐ థింక్ మనం ఇంకోసారి యూ వాంట్ టు లెర్న్ మోర్. ఐ థింక్ నేను ఇంకోసారి ఖచ్చితంగా అయితే చూడాలి. 1-2 times వీడియో చూస్తే కానీ, మళ్ళీ ఒకసారి చూస్తే కానీ ఐ థింక్ ఐ కెన్ గ్యాదర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఏదో రాసుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ ఐ కుడ్ నాట్ ఫినిష్. ఐ వాంట్ టు అడ్వైజ్ యూ దట్ నాట్ టు రైట్. ఎందుకంటే మీరు రాసేట్లయితే మీరు నేను చెప్పేది వినలేరు. అదే అవును, అన్లెస్ యు ఆర్ ఎ మల్టీ టాస్కర్. యా ఎగ్జాక్ట్లీ. సో వి విల్ వీడియో ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా వినొచ్చు, మళ్ళా వినొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అంటే నాకు మరి జాయిన్ అయిన కొంతమంది తెలియదు. సో నేను వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. నేను క్రైస్త కింగ్ చర్చ్ ఎడ్మంటన్ అంటే యూ విల్ గెట్ ద వీడియోస్. సో ట్రై టు వాచ్ ఇట్ అగైన్. సో నెక్స్ట్ వీక్ సేమ్ టైమ్ విల్ ట్రై టు జాయిన్. సో బ్రదర్ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఐ డిడ్ నాట్ నో. ఐ థింక్ గాడ్ హెస్ ప్లేస్డ్ హిమ్. కెనడాలోనే బ్రదర్ ని ఇక్కడ పెట్టారంటే ఐ థింక్ వీ హ్యావ్ టు యూజ్ హిమ్. దట్ ఈస్ వాట్ ఐ ట్రూలీ బిలీవ్. ఈ రోజు వి ప్రైజ్ గాడ్ ఫర్ బ్రదర్ హరి గారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో ఎనీథింగ్, నా నెంబర్ కూడా అక్కడ పెట్టాను. యూ కెన్ నాకు ఎవరైనా టెక్స్ట్ చేయండి. ఎనీథింగ్ ఐ కెన్ టాక్ టు బ్రదర్ కూడా పంపిస్తాను ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీక్ సో మొత్తం మంచిగా చదువుకొని వద్దాం మనం. 13th చాప్టర్ ఎప్పుడు విన్నదే అనుకుంటా, అది సోయర్ అండ్ సీడ్. బట్ వి విల్ రీడ్ అగైన్. ఎందుకంటే ఈ రోజు మంచిగా విన్నాం కదా మనం. ఐ మీన్ రక్షణ ఫస్ట్ స్టెప్ అయితే దేవుని రాజ్యం అనేది నెక్స్ట్ స్టెప్ అనేది మనం ఐ థింక్ వి గాట్ ఇట్. అట్లీస్ట్ ఆ కాన్సెప్ట్ అయితే మనకు వచ్చింది. సో లెట్ us
హ్యావ్ ద ఛాలెంజ్ కూడా ఉంది కదా మనకి. వారికి ఆయన చెప్పలేదంట వారికి. సో కొంతమందికి ఆయన చెప్పాడు కాబట్టి మనం వి గాట్ ద టైం. ఇందాక బ్రదర్ కూడా చెప్పినట్టు దొంగకైతే టైం లేదు, కానీ మనకైతే టైం ఉంది. వీ హ్యావ్ టైం టు బలవంతంగా వెళ్ళటానికి, చేయటానికి, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడటానికి. సో లెట్ us హ్యావ్ దట్ యాటిట్యూడ్, ప్రేయర్ఫుల్లీ లెట్ us ఆల్సో కమ్ టుగెదర్ నెక్స్ట్ వీక్ బై గాడ్స్ గ్రేస్ సేమ్ టైం జాయిన్ అవడానికి ట్రై చేయండి. సో కొంతమంది వేరే టైం జోన్ లో ఉన్నారు. సో నేను MST పెట్టాను, నేను MST 7 o'clock. సో మీ టైం జోన్ లో చూసుకొని జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us.